అధ్యక్షులు శ్రీ నిమ్మగడ్డ లలిత ప్రసాద్ గారు, సహాయ కార్యదర్శి మరియు నా ముందునుంటే పూర్వ సిద్ధార్థ కళాశాల అధ్యాపకులు, ప్రస్తుత అధ్యాపకులు, అలాగే పూర్వ విద్యార్థులందరికీ ఈ శుభ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాడు శ్రీ మైనేని సుబ్బారావు గారి దగ్గర నుంచి నేడు శ్రీ మల్లేని రాజయ్య గారి వరకు ఈ సిద్ధార్థ కళాశాల యాజమాన్యంలో ఎవరైతే వివిధ బాధ్యతలు నిర్వర్తించారో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను పేరు పేరున గుర్తు చేసుకుని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. శ్రీ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థుల సంఘ స్వర్ణోత్సవాలకు రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొక సంతోషం ఏంటంటే ఈ పీబీ అనే పదాన్ని తీసేశారు, శాశ్వతంగా తీసేయండి. పీబీ, ఏబీ, కేబీ ఏదంతా మనం తెలుగు వాళ్ళం, మనం భారతీయులం, మన భారతీయ భాషలో మనం సంబోధించుకోవాలా. పైపించ పెద్దల గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా పేరుతో వాళ్ళ సంబోధించడం మన జీవితంలో ఒక అలవాటు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. 5 దశాబ్దాలుగా దేశ ప్రగతిలో, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిలో ఈ యొక్క పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల నిర్వర్తించే పాత్ర, దానిలో చదువుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు నిర్వర్తించే పాత్ర ఎంతో మహోన్నతం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. క్రమశిక్షణ, నిబద్ధత, కార్యదీక్షతతో ఈ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో సాధించిన విజయాలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనవి. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగినా, ఎంత పైకి వెళ్ళినా విద్యను అభ్యసించిన కళాశాలను గుర్తుపెట్టుకోవాలి అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠం చెప్పిన గురువును, మనం చదువుకున్న సంస్థను జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని నా యొక్క స్పష్టమైన అభిప్రాయం. మన దేశంలో ఇవాళ దేశం ఎంతో వేగంగా ముందుకు వెళుతూ ఉంది. మనందరికీ అది చాలా గర్వకారణం. ఆ వేగంగా ముందుకెళ్ళడంలో మీ అందరి పాత్ర కూడా ఉంది. దేశం అంటే అందరం కూడా కలిసి కాబట్టి చాలా సంతోషం కూడా కలుగుతూ ఉంది. వివిధ రంగాల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించడమే కాక ఆయా రంగాల దిశగా మరి యువతను ప్రేరేపించడం, వారికి సహకారం అందించడం అవుతుందో ఇది పూర్వ విద్యార్థుల యొక్క బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా పరిశోధన వైపు విద్యార్థులను ప్రోత్సహించడం మీద మీరంతా దృష్టి కేంద్రీకరించాలి. రీసెర్చ్ దాని యొక్క బాధ్యత గురించి, దాని యొక్క ప్రాధాన్యత గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం కూడా పూర్వ విద్యార్థులు చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. సాంకేతికతను ఉపయోగించి సామాజిక సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో మీరందరూ ముందుకు సావాలి. ఇవాళ ఎందుకంటే సమాజం కొంత తప్పుదారి పడుతూ ఉంది. మన చదువులు చూసినా, మన విద్యారంగం చూసినా, లేదా మన సినిమా రంగం చూసినా, మన సాంఘిక రంగం చూసినా జీవితంలో అనేక తొట్టుపాట్లు, ఆటుపోట్లు ఎదురవడమే కాకుండా అక్కడక్కడ కొన్ని పరిణామాలు అవుతున్నాయో అవి అందరికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మనం పూర్వ విద్యార్థులను చెప్పుకుంటున్నాం కదా, మన పూర్వీకులు మనకు అందించినట్టు యొక్క ఆ భారతీయ సాంస్కృతిక జీవన విధానం ఏతుందో దాన్ని మళ్ళా తిరిగి సమాజానికి గుర్తు చేస్తూ సమాజం సరైన దిశలో మనం ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏదో ఉందో, మన తాత ముత్తాతలు జీవించినట్టు యొక్క ఉత్తమ విధానం ఏదో ఉందో దాన్ని మళ్ళా తిరిగి నేటి తరానికి, యువతరానికి అందించాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉందని చెప్పని మనం చూస్తున్నాను. విద్యా విధానంలో లాంటి మార్పులకు
శ్రీకారం చుట్టూ నూతన విద్యా విధానం వచ్చింది. దాన్ని మనం గౌరవించి దాన్ని అందరూ కూడా తప్పనిసరిగా అన్ని కళాశాలలు అన్ని ప్రభుత్వాలు దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సమాజంలో జరుగుతుండే పరిణామాలు అప్పుడప్పుడు మనకు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. పత్రికలు చదివితే నేను వాటిని పేర్కోవడం నాకు ఈ సందర్భంగా ఈ శుభదానంగా ఇష్టం లేదు. చూస్తున్న వార్తలు కొన్ని ఎంతో విచిత్రంగా, జుగుప్సాకరంగా, ఆందోళనకరంగా, బాధాకరంగా మనకు ఉంటున్నాయి. కుటుంబ వ్యవస్థ కొంత అక్కడక్కడ కొంత చిన్నాభిన్నమై దానికి బీటలు వాడుతూ ఉన్నాయి. కుటుంబ వ్యవస్థకు రెండు సామాజిక సమైక్యత కూడా కొంతమంది కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో, మతం పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి కులం వాళ్ళకు ఉంటుంది. దాని గురించి మనం ఏమి చింతించాల్సిన అవసరం లేదు, మంచిదే. కానీ కులము కన్నా గుణము మిన్నా అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తించాలి. మొదటిది కులము కన్నా గుణము మిన్నా, రెండవది ధనము కన్నా గుణము మిన్నా, మూడవది చదువు కన్నా సంస్కారం మిన్నా అనే విషయాన్ని గుర్తించి విద్యావేత్తలు అలాగే విద్యారంగంలో పనిచేసే వాళ్ళందరూ ఈ మూడు విషయాలపైన ఎక్కువగా దృష్టి పెట్టి సరైన దిశలో సమాజం వెళ్ళేట్టుగా, సరైన పద్ధతిలో మనం సమాజంలోని విభిన్న రంగాల్లో పనిచేసే వ్యక్తులు, శక్తులు అందరూ కూడా ఆ దిశలో ముందుకు వెళ్ళేట్టుగా మనం పునరంకితం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు మన సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని మళ్ళా మనం ముందు పెట్టాలి. కల్చరల్ రినైజాన్స్ అంటారు దాన్ని. ఇది చాలా అవసరం. అప్పుడే మన యొక్క ప్రత్యేకత నిలబడుతుంది. ప్రపంచం అంతా కూడా ఒకప్పుడు భారతదేశం చూసేది. మన విశ్వగురు అనేవాళ్ళు, విశ్వానికి గురు అని. ఇది నేను చెప్పే మాట కాదు. విదేశ యాత్రికులు సైతం హ్యూయన్ సాంగ్, పాహియాన్ లాంటి అనేక మంది వచ్చి మన భారతదేశాన్ని సందర్శించి నలంద, తక్షశిల, విక్రమశిల ఆ విశ్వవిద్యాలయాన్ని కూడా చూసి ఈ జీవన విధానాన్ని చూసి ప్రశంసించారు. అందుకే భారతదేశం అంటే, మన సంస్కృతి అంటే, మన సాంప్రదాయం అంటే, మన పద్ధతులు అంటే ప్రపంచం గౌరవిస్తుంది ఈనాటికి కూడా. కాబట్టి మన కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. కలిసి ఉంటే కలదు సుఖము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రం రెండు భాగాలు అయినప్పటికీ కూడా మనందరం తెలుగువారం, మనందరం భారతీయులం. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, వివిధతా మే ఏకత, భారత్ కా విశేషత అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మాతృభాషను ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో వచ్చిన భాషను మనం మన యొక్క జీవితంలో వాడుకోవాలి. ఆ తర్వాత సోదర భాషలను గౌరవించాలి. ఆ తర్వాత దేశ భాషలను గౌరవించాలి. ఆ తర్వాత ప్రపంచ భాషలను గౌరవించాలి. అసలు భాష మర్చిపోయి, అమ్మ భాష మర్చిపోయి ఇతర భాషలో మాట్లాడడం, అది ఆ వ్యామోహాన్ని మనం దూరం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే మన సాంప్రదాయం, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, ఆఖరికి మన తిట్టు కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది మన తెలుగులో తిడితే. కానీ తెలుగుదనం మర్చిపోయే విధంగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే మనం చూస్తే, మన మాట చూస్తే, మన వ్యవహారం చూస్తే, మన సాంప్రదాయం చూస్తే, మన పద్ధతి చూస్తే వీడు తెలుగువాడు, వీడు భారతీయుడు అనే విధంగా గుర్తించే విధంగా మన అందరం కూడా మెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. మన కుటుంబాలను ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి సొంతంగా ఎదగాలి, సంతోషం ఆ భావన. రెండవది 10 మందికి సమాజంలో మేలు చేయాలనే ఆ భావన కూడా పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్. మనం ప్రపంచంలో ఒకప్పుడు విశ్వగురువు అయినా ఎక్కడ జయించడానికి ఎవరి మీద దండయాత్రకు మనం ముందుకు వెళ్ళాలి. మన దేశంగా చూస్తే వాళ్ళు వచ్చారు, మన దేశంపై దండయాత్ర చేశారు, మన దేశాన్ని లూటీ కూడా చేసుకున్నారు. మన విద్యా విధానాన్ని కూడా మార్చేసి మనకు కూడా బానిసత్వ మనస్తత్వాన్ని కొంత అందజేసిపోయారు. వాటిలో నుంచి మనం త్వరగా బయటపడాల్సిన అవసరం ఉంది. మనం ఎవరిపైన ఎప్పుడు ఎక్కడ యుద్ధం చేసిన దాఖలా లేదు. యుద్ధం వాజ్పేయి గారు మీ అందరికీ గుర్తుంటుంది, అణుపరీక్షలు చేశారు. పోఖరణలో అణుపరీక్షలు చేస్తే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు, నో ఫస్ట్ యూజ్. మేము ఆత్మరక్షణ కోసమే అణుపరీక్ష చేస్తున్నాం, కానీ ప్రపంచం పైన దాడి చేయడానికి కాదని. ఇది భారతీయ సాంప్రదాయం. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో వస్తున్న పోకడలు, జరుగుతున్నట్టు మార్పులు, పెద్ద పెద్ద ప్రపంచ అగ్ర రాజ్యం అని చెప్పుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలు,
ఆయన ఒక్కడే కాదు, ఒక రకమైన సామ్రాజ్యవాద ధోరణి మళ్ళీ అక్కడక్కడ తిరిగి తల ఎత్తున్నట్టు కనిపిస్తుంది. నాకు ఈ దేశం పైన, ఈ దీవుల పైన మనసు పడింది. అదేమన్నా అమ్మాయి ఆ మనసు పడ్డాను నాకైతే అర్థం కావడం లేదు. సరదాగా అంటున్నాను నేను. ఏం భాష అది నాకు అర్థం కావడం. చూస్తుంటే రోజు వస్తున్నట్టే భాషలన్నీ కూడా. అందుకని మళ్ళా తిరిగి ప్రపంచానికి వెలుగు చూపించేస్తున్న బాధ్యత మన పైన ఉంది. మన యువకులు బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళి ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇవాళ ఒక సుందర పిచాయ్, లేదా ఒక ఇందిరా న్యూయి, ఒక నాదెండ్ల సత్య అద్భుతమైన తెలివితేటలు భారతదేశంలో ఉన్నాయనడానికి గుర్తుగా మీకు మా 3 పేర్లు మాత్రమే చెప్పాను నేను. అనేక మంది ఇవాళ ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్కి, బహుళజాతి సంస్థలకు మన భారతీయులు వాళ్ళ నాయకత్వం వహించడం, సీఈఓలుగా ఉండడం మనమంతా గర్వించదగిన కారణం. ఆ దిశలో మనం ముందుకు వెళ్ళాలి. మన విద్యా వ్యవస్థ ఆ విధంగా విద్యను ప్రోత్సహించాల్సి ఉంది. అందుకే నేను ఇందాక చెప్పాను, చదువుతో పాటు సంస్కారం ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తించాలా. సంస్కారం లేని చదువు వ్యర్థము. విద్యతో పాటు విజ్ఞానం కావాలా. కేవలం చదువుకోవడం డిగ్రీలే కాదు, విజ్ఞానం, ప్రాపంచిక పరిజ్ఞానం, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క పూర్వకాలం నుంచి ఉన్నాయి. వాటిని మరింతగా ఎప్పటికప్పుడు మెరుగుదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. మన పెద్దలు ఒక మాట చెప్పారు, ఏమనంటే మన అందరి ఆలోచనలు ఒకేలాగా ఉండాలి. మన మనసులో ఒక ముమ్మడి లక్ష్యం వైపు పయనించాలి. మనం సమర్థవంతమైన పనితీరుతో మనం విజయాలను అందుకునే ప్రయత్నం చేయాలా. సమర్థవంతమైన పనితీరుతో, బృంద స్ఫూర్తి అంటే ఒక గ్రూప్గా ఉమ్మడి ప్రయోజనాలకు సామరస్యాన్ని ఆకాంక్షించే ఆ పెద్దల మాటల స్ఫూర్తితో మనం ముఖ్యంగా పూర్వ విద్యార్థులు భవిష్యత్తుకు మార్గదర్శనం చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాగే ల్యాండ్, ఎర్న్ అండ్ రిటర్న్, మనం మళ్ళా తిరిగి ఎక్కడికన్నా వెళ్ళినా, ఏ దేశాలకు వెళ్ళినా ల్యాండ్, ఎర్న్, తెలుసుకో, సంపాదించుకో, తిరిగి వచ్చి మళ్ళా మాతృభూమికి, మన పుణ్యభూమికి మళ్ళా సేవ చేయి, మన కుటుంబాలను చూసుకోవాలి అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. సమాజానికి తిరిగి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఆ షేర్ అండ్ కేర్ అనేది ఒక జీవితంలో ఒక భాగం కావాలి. సేవ లేని జీవితము నిరర్ధకము. ఇవాళ ఈ పర్వతనేని బ్రహ్మయ్య, ఈ సిద్ధార్థ కళాశాల కూడా ఈ విజయవాడ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు ఒక ఉపకరణం. ఇది ఒక సేవా సాధనంలాగా. అంటే మంచి తెలివినివ్వడం, మంచి చదువునివ్వడం, అది కూడా సేవే కదా. అలాంటి మంచి సేవ చేసేట మార్గాన్ని అందరూ ముందుకు తీసుకెళ్ళాలి. మన దేశంలో ఇవాళ వస్తున్న అభివృద్ధిని చూసి సంతోషిస్తూ, ఇప్పుడే నన్ను రాజయ్య గారు అడుగుతారు, మిమ్మల్ని ఢిల్లీకి పిలవలేదా అని. ఢిల్లీలో కృత్రిమ మేధస్సు సదస్సు జరుగుతూ ఉంది. నాకు కొంత మేధస్సు ఉందని అందరూ అంటుంటారు, కృత్రిమ మేధస్సు మాత్రం లేదు నాకు. దాని గురించి వింటేనే భయం పుడుతుంది నాకు. అదే కృత్రిమ మేధస్సు కలిగి ఉండడం తప్పని నేను అన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను చెప్పారు కృత్రిమ మేధస్సు అని. దాని గురించి ఆలోచిస్తూ ఆయన తన పద్ధతిలో మానవ్ అని చెప్పని ఒక కొత్త పదాన్ని సృష్టించి ఎంఏ, ఎన్ఏ, విఏ అని చెప్పి సృష్టించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెక్నాలజీ విషయంలో చాలా ముందుకు వెళుతూ ఉన్నారు. మన టెక్నాలజీని అభివృద్ధి తీసుకెళ్ళి మన యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని చెప్పని వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ ఈ డార్లో మోడల్ ఆంథ్రోపిక్ సీఈఓ గారు రాసిన ఒక వ్యాసం చదివాను. ది అడిసలెన్స్ ఆఫ్ టెక్నాలజీ, దాని సారాంశం చదివితే, అలాగే మన పూర్వ ఆర్థిక మంత్రి చిదంబరం గారు కూడా రాశారు. సకల వృత్తి రంగాల్లో కార్మిక మార్కెట్లను ఈ కృత్రిమ మేధస్సు మునుపెన్నడూ చూడని రీతిలో మహావేగంగా విచ్ఛిన్నం చేస్తుంది. చాలామంది ఉద్యోగాలను, ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలను సమీప భవిష్యత్తులోనే మటుమాయం చేస్తుందని ఆయన డేరియా గారు పేర్కొన్నారు. ఇవాళ ఈ యొక్క సంభావ్య వాస్తవం భయం కలిగించడం లేదా? భారతదేశంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుల పక్షపాతాలు నేర్పితే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. మత విద్వేషాలు రెచ్చగొడితే ఊహించుకుంటేనే భయంకరంగా లేదా? అందువల్ల ఇవన్నీ వణుకు పుట్టిస్తున్న భయాలు. ఆ మాటలు చెప్పి నేను మీ ఏఐకి దూరంగా ఉండండి అని చెప్పి నేను చెప్పడంలే. ఈ భయాలను పోగొట్టే విధంగా ఆ ఏఐని అదుపులో చేసుకొని మనము ముందుకు వెళ్లాల్సి ఉంది.
ఇవన్నీ ఉద్యోగాలది ఒక్కొక్క ఆందోళన అయితే నా మనసులో ఇంకొక ఆందోళన ఉంది. ఏఐ వస్తే ఎక్కువ వావి వరుసలు మర్చిపోతారేమో అని భయం నాకు. వావి వరుసలు మర్చిపోతారేమో, ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. నీలాగా ఇంకొకటి రావచ్చు ఇంట్లోకి, తప్పుడు పని చేసి ఇంకొక మనిషిగా మారిపోవచ్చు. నువ్వు చేస్తున్నట్టు కనిపించవచ్చు, వినిపించవచ్చు. దీనికి పరిష్కార మార్గం ఏమిటి? దీన్ని నైతిక పద్ధతుల్లో విలువలతో కూడిన సాంప్రదాయబద్ధంగా ఏఐని ఎలా ఉపయోగించాలి, ఇది మన ముందున్నట్టు సవాల్ ఇవ్వాలి. ప్రధానమంత్రి గారు కూడా దాని గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి గారు కానీ లేదా మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఏఐ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈవెన్ సుందర పిచాయ్ గారు కూడా మాట్లాడారు నిన్న. వీళ్ళందరికీ కూడా దీనిపైన మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. లేకపోతే అది ఒక మహాభూతమై సమాజాన్ని సంక్షిప్త మార్గంలోకి తీసుకెళ్తుందేమో అని చెప్పి నేను ఆలోచన వస్తే భయం కలుగుతుంది. ఎందుకైనా మీకు అనుమానం కలిగింది, వెంకయ్యనాయుడు గారు మీరు ఇంత భయపెడుతున్నారు ఎందుకు? నేను భయపడడం లేదు, నేను భయపడుతున్న మాట వాస్తవమే. అయ్యా, భయం ఇతరు కలగకుండా మార్గం చూడండి అని చెప్తున్నాను. ఈ సోషల్ మీడియా వచ్చింది, బాగుంటుంది అనుకున్నారు అందరూ. ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైంది. ఏదంటే అది పెట్టేస్తున్నారు. హెడ్డింగ్ చూస్తారు, మీరు చూడండి, యూట్యూబ్ చూస్తారు, హెడ్డింగ్ చాలా ఆకర్షణ ఉంటుంది, లోపల చూస్తే అదే ఉండదు. పైన పటారం లోన లోటారం అని ఒక సామెత ఉంది. అలాగే పైన హెడ్డింగ్లో ఒకటి ఉంటుంది, లోపల అదేమి లేదు. అవి వినడానికి కూడా అసహ్యంగా రోత కలిగించే విధంగా, తాత్కాలిక ఆకర్షణతో నేను దగ్గరకు లాక్కునే విధంగా ఉన్నాయి సోషల్ మీడియా పోస్టులు కొన్ని. కానీ లోపలికి వెళితే దాంట్లో పసలేదు, లేదా దాంట్లో ద్వేషం కలిగించే మీడియా పోస్టులు పెడుతున్నారు. దాంతోపాటు రాజకీయ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రవేశించారు. వావి వరుసలు మాని అన్ని రకాలంటే తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఆ భాష కూడా వినడానికి అసహ్యంగా వాసన చూడడానికి కబ్బు కొట్టే విధంగా కొందరు మాట్లాడుతున్నారు నాయకులని చెప్పుకునేవాళ్ళు. ఈ సోషల్ మీడియా దాన్ని ప్రచారం చేస్తుంది విస్తృతంగా. వాళ్ళు ఇటన్నారని వీళ్ళు ఇటన్నారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభావం సమాజం మీద, పిల్లల మీద, లేత మనసుల మీద ఎలా పడుతుందనే విషయాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా అనిపించడం లేదు. వాడి నాయకులేనా అనిపిస్తుంటుంది ఒక్కోసారి కొంతమంది గురించి. నేను ఏ పార్టీ గురించి మాట్లాడానో, నేను ఇప్పుడు పార్టీలో లేను, పార్టీల గురించి నాకు పట్టదు. కానీ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇవాళ ఆందోళన కలుగుతుంది. చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో, బహిరంగ సమావేశాల్లో, టీవీ కాన్ఫరెన్సుల్లో కొంతమంది మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయా ముందని నాకు డౌట్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తూ ఉందా? సమాజంలో వస్తున్న వికృత ధోరణులు, ఆఖరికి దేవుడితో కూడా, దైవ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది. దానికి ఎవరు బాధ్యులు, ఏంది, ఏం కలిపారా, ఆ వివరాల్లో నేను పోవడంలే. అసలు కల్తీ జరిగిందనే విషయాన్ని జీర్ణించుకోవడం భగవంతుడి విషయంలో. అంతకన్నా పాపాత్వం ఇంకేముంటుంది? ఇంకేముంటుంది? ఈ విపరీత ధోరణులు ఇవన్నీ ఈ యొక్క సోషల్ మీడియా కారణంగా మరింత ప్రచారం అవుతున్నాయి, మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. వీటికి దూరంగా దీన్ని ఎలా అదుపు చేయాలి, కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు, సమాజంలో ఉన్న పెద్దలందరూ ఆలోచించి ఈ సోషల్ మీడియాను ఎలా ఒక పద్ధతిలో నడిపే విధంగా చూడాలని దానికి కావాల్సిన మార్గదర్శకాలు రూపొందించాలి. అవసరమైతే చట్టాలు కూడా సవరించాలి. నాకు ఆ భయం లేదు. మీరు అంటారా? భయపడ్డం ఎందుకు? సమాజ హితాన్ని కోరేవాడు, భవిష్యత్తు గురించి మాట్లాడేవాడు, నా ముందున్న నా పిల్లలు, కుమార్తెలు, కుమారులు, మనవళ్ళు, మనవరాళ్ళు, భవిష్యత్తు తరమంతా కూడా ఇంకా భవ్యంగా, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక. మనందరి కోరిక కూడా అది. అందుకని ఇలాంటి ఈ దుర్వ్యవసనాలు, ఈ సోషల్ మీడియాని మిస్యూజ్ చేయడం కూడా ఒక దుర్వ్యవసనం అంటే చెడు అలవాటు. ఒకవైపు బానిసత్వం నుంచి బయట రావాలా, రెండోది ఈ చెడు అలవాటుకు దూరంగా ఉండాలా. దానికి తోడు సామాజికంగా మనం ఇవాళ డ్రగ్స్ బినాన్స్ చూస్తున్నాం. డ్రగ్స్ అన్ని దగ్గర ప్రవేశిస్తున్నాయి, విద్యాలయాల దగ్గర కూడా ఇంకా వస్తూ ఉన్నాయని చెప్పని ఇలాంటి ఆందోళన వస్తున్నాయి. అందుకని సమాజాన్ని సరైన దిశలో నడిపించవలసిన బాధ్యత సీనియర్స్ పైన, పెద్దల పైన, కాస్త విజ్ఞానము ఉన్న వాళ్ళపైన, కాస్త వికాసాన్ని గురించి పనిచేసే వాళ్ళపైన మరింతగా ఆధారపడి ఉందని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ కృత్రిమ మేధస్సు
వస్తే అది దాని తలుపులు తెరిచింది, అదృష్టానికి కూడా బాటలు వేస్తుందని ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ దాంతోపాటు కొన్ని ఆందోళన కూడా వ్యక్తపరిచాడు. ఆయన దానికి కొన్ని మార్గదర్శకాలు, ఆ మార్గదర్శకాలు అనేవి చట్టం కాదు, ఆయన మంచి ఆలోచనలు అవి. దీన్ని ఎలా అదుపు చేద్దామో, రాబోయే రోజుల్లో ఎలా దాని ప్రభావం ఏ విధంగా ఉండిపోతుంది, దాన్ని అరికట్టేది ఎట్టా. ఇంతకుముందు పాత రోజులు అనేవాళ్ళు కదా, శాప విముక్తి ఏమిటి అని. దాని గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉద్యోగాలు పోతామనే భయం ఉంది, దాన్ని ఎలా దూరం చేయాలా. టిక్కెట్ల జారీ, వాటి తనిఖీ, బస్సు, రైలు కండక్టరు, రైల్వే సిగ్నలు, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్సు, స్టెనోగ్రాఫర్సు, టైపిస్టులు, టూరిస్ట్ గైడ్సు, ట్రాన్స్లేటర్సు, ల్యాబ్ టెక్నీషియన్సు, బ్యాంక్ టెల్లర్సు, ప్రైవేట్ ట్యూటర్సు, ఈ ఉద్యోగాలన్నీ పోతాయి అని అనుమానంగా ఉంది. ఈ అనుమానం ఎలా కొన్ని ఉదాహరణ చెప్పాను నేను. వీటన్నిటి ఎలా ఈ వైట్ కాలర్కు సంబంధించిన యొక్క చాలా పనులు స్వయం సంచాలకులు అవుతాయని చెప్పి మైక్రోసాఫ్ట్ CEO గారు చెప్పారు. బాగా మేధావి అని చెప్పినటువంటి వాళ్ళు. వీటన్నిటి గురించి సమాజము, పెద్దలు, చదువుకున్న వాళ్ళు, సమాజానికి మార్గదర్శనం చేసేవాళ్ళు, రాజకీయాల్లో మాత్రమే వదిలేయకుండా, అన్ని రాజకీయ నాయకులకు మాత్రమే వదిలేయకుండా సమాజం కూడా ఎప్పటికప్పుడు స్పందించాలి. మంచి మాటలు చెప్పాలా. చెడు మాటలు చెప్పేవాళ్ళేమో ధైర్యంగా చెప్తున్నారు అగ్రెసివ్గా, ప్రోగ్రెసివ్గా థింక్ చేసేవాళ్ళేమో ఎందుకని మనకెందుకు అనవసరంగా దాని మీద వాళ్ళ జోలికి పోతే మనకేమన్నా అవుతుందేమో. ఆ మధ్య కొంతమంది చెప్పారు కదా, బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారు పోయిన ఎలక్షన్ల ముందు. ఈ బూతులు మాట్లాడే గురించి అందరికి బాధగా ఉంది, కానీ ఎవరు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి. నేను ఒక రోజు ఒక అడిగింది, సార్ ఈ బూతులు మాట్లాడే ఏం చేయాలి సార్ అని. మీ చేతిలోనే ఉందమ్మా అని చెప్పా. మా చేతిలో ఏముంది సార్, వాళ్ళ జోలికి మేము పోతే ఇంకేమైనా ఉందా అంది. ఏమి లేదు, బూతులు మాట్లాడేవాళ్ళకి బూతులో సమాధానం చెప్పు అని చెప్పాను. ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి నొక్కు, బటన్ నొక్కు, ఫినిష్ అయిపోతారని. అయిపోయారు. మీరు చూడండి, మొన్న ఎన్నికలతో బూతు మాట్లాడేవాడు ఒక్కడికి గెలవాల. భవిష్యత్తులో కూడా గెలవకూడదని నా కోరిక. పార్టీలు కాదు, వాటికి ఏదో ఫలానా పార్టీ వాళ్ళే బూతులు మాట్లాడతారు అనేది కాదు. బూత్ అసలు సమాజంలో, ప్రజా జీవనంలో నాయకులని చెప్పేవాడు, ఎమ్మెల్యే అని చెప్పేవాడు, ఎమ్మెల్సీ అని చెప్పేవాడు, ఎంపీ అని చెప్పేవాడు, లేదా ఒక దానికి అధ్యక్షుడు అని చెప్పేవాడు ఇలా మాట్లాడకూడదు అనే నియమం రాసుకోవడమే కాదు కదా. వ్యవస్థలో అలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదు, అలాంటి వాళ్ళని దరిచేరకూడదు, అలాంటి వాళ్ళు ఎలాంటి ఉత్సవాలకు పిలవకూడదు, ఎలాంటి కార్యక్రమాలకు పిలవకూడదు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ సమాజం బహిష్కరిస్తుందో అప్పుడు వాళ్ళు నోరు అదుపులో ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, పార్టీలతో నిమిత్తం లేకుండా. నేను ఈ విషయం ఎంతో ఆవేదనతో చెప్తూ ఉన్నాను. ఒకప్పుడు మన సంస్కృతి, మన సభ్యత, మన సాంప్రదాయం, మన పద్ధతులు, మన పండితులు, మన మహానుభావులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి గురించి ప్రపంచం ఎంత గొప్పగా చెప్పుకునేది. మన ఋషులు, మన రాజర్షులు, మన రామాయణం, మన మహాభారతం, మన భగవద్గీత లాంటి యొక్క అద్భుతమైన కావ్యాలు మతానికి సంబంధించినవి కావు. చాలామంది తెలవక మాడుతుంటారు. నేను మొన్న ఎక్కడో చెప్పా, అసలు పాఠ్య పుస్తకాలు రామాయణం, భారతం మళ్ళా తిరిగి పాఠ్యాంశంగా చేయాలి, పిల్లలు నేర్చుకోవాలి, అవన్నీ కూడా తప్పనిసరిగా అని చెప్పంటే ఎవరో సార్ అలా అంటే సరే. రామాయణం ఒకరికి సంబంధించింది కాదు, మానవాళికి సంబంధించింది రామాయణం. అందరికీ నీతులు నేర్పించింది. శ్రీరామచంద్రుడు దేవుడు అది ఆయన చెప్పలేదు, నేను దేవుడిని చెప్పాడా. ఏకపత్యవృతుడు, సత్యవాక్ పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు, ఆదర్శ రాజ్యాన్ని అవినీతికి, అతి పనులకు, అకృత్యాలకు, అకార్యాలకు తావులేనిటి యొక్క మంచి రాజ్యం రామరాజ్యం అని చెప్పని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అంటే రాముడిని ఎంత గొప్పవాడని చెప్పడం కోసం ఉదాహరణ మాత్రం చెప్తాను మీకు. సో అలాంటి పుస్తకాలు చదివేట్టుగా చూడాలి. పంచతంత్రము పాత రోజుల్లో మనందరికీ చదివేవాళ్ళం. పాత రోజుల్లో వచ్చే ఏమైనా బాలమిత్ర, చందమామ కూడా ఎంతో మనకి నీతి వాక్యాలు నేర్పేవి. అవన్నీ కనుమరుగవుతూ ఉన్నాయి, కొత్త కొత్తవి వస్తున్నాయి ఇప్పుడంతా కూడా. వీటి గురించి ఆలోచించి సమాజము తిరిగి సరైన మార్గంలో ఉండడానికి ఒకవైపు విద్యా విధానం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, మరొక వైపు మనము మన జీవితంలో పెద్దలు, కుటుంబంలో పెద్దలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మనం వాటి గురించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. పరిపాలనలో ఉన్నవాళ్ళు ప్రభావం, దుష్ప్రభావం మన మీద పడకుండా మనం రక్షించుకునే విధంగా కావలసిన యొక్క మార్గదర్శకాలను కేవలం మామూలుగా కాకుండా రియల్ డైరెక్టివ్స్గా, అంటే చట్టబద్ధంగా వాటిని చేస్తే అప్పుడు కొంత ఈ భయం తగ్గేటికి అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కోవాలా. అలా అని భయపడి దూరంగా ఉంటామా? భయపడి రోడ్లోకి పోతే విజయవాడలో యాక్సిడెంట్ అవుతుందని ఇంట్లో తలపేసుకుని కూర్చుంటే ఏమవుతుంది? అసాధ్యం కాదు. వీటికి మార్గాలు ఏమిటి, దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి,
వీటిని సరిదిద్దే ప్రయత్నాలు ఏమిటనే విషయం పైన మేధావులు, ఆలోచనా పరులు, మేధావులు అంటే మొన్నెవరు చెప్తారు సార్ మేధావులు ఇప్పుడు మారిపోయారు సార్, మేధావులు కాస్త మేధావులుగా మారిపోయారు. మేధావులు అంటే ఆవుకి మేత వేస్తే నెమరేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అలా ఉండకూడదు. మేధావులు నోరిప్పాలి. మేధావులు సమాజం కోసం అవసరమైనప్పుడు బయటకు రావాలి, అవసరమైనప్పుడు ఉద్యమించాలి. 4 మాటలు చెప్పి ఇతరులు తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్న వాళ్ళని ఖండించాలా, వాళ్ళ జోలికి పోతే మనకేమవుతుందని భయపడాల్సిన అవసరం ఉండకూడదు. మేధస్సుకు, విజ్ఞతకు అదేమాత్రం కూడా దారి పద్ధతి కాదని చెప్పని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఈ ముఖ్యంగా ఈరోజు నేను మీ అందరినీ కోరుతున్నది ఏంటంటే, సిద్ధార్థ కళాశాల, ఈ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల మన ఆంధ్ర రాష్ట్రం మధ్యలో ఉంది. విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా ఒక పేరుగాంచినటువంటి సంస్థగా ఈ విద్యా సంస్థ ఇదే ప్రమాణాలతో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పని నేను ఆశిస్తున్నా. ఇలాంటి విద్యా సంస్థలు ప్రతి పట్టణాల్లో కూడా ఏర్పడాలి. ఉన్నాయి, లేవని నేను చెప్పను. ఈ విజయవాడలో కూడా SRR కాలేజ్ ఉంది పాత రోజుల నుంచి. అలాగే తర్వాత KBN కాలేజ్ వచ్చింది, తర్వాత శాతవాహన కాలేజ్ వచ్చింది, ఇంకా చాలా కాలేజీలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ ప్రమాణాలను, స్టాండర్డ్స్ని పాటించాలి. దాంట్లో కాంప్రమైజ్ కాకూడదు. చదువుతో పాటు సంస్కార కేంద్రాలుగా తయారు కావాలి. మన పిల్లలు మంచి భవిష్యత్తుకు ముందుకు వెళ్ళే బాటలు వేసే అధ్యయన కేంద్రాలుగా ఇవన్నీ కూడా తయారు కావాల్సిన అవసరం ఎంతో ఉందని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈరోజు మళ్ళా ఇంకొక కార్యక్రమం కూడా వెంటనే ఇది అయిన 15 నిమిషాలకి ప్రపంచ విశ్వ కవి సమ్మేళనం అని ఇవాళ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఇవాళ మనదే కాదు, మన మాతృభాష అంటే తెలుగే కాదు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, అదే ఇంగ్లీష్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఎవరెవరు పుట్టుక భాష, అమ్మ గర్భం నుంచి ఏ భాష వచ్చిందో ఆ భాషలన్నీ పరిరక్షించుకోవాలా. అందుకని మాతృభాష దినోత్సవాలని పెట్టుకున్నారు ఇవాళ. కాబట్టి దయచేసి అందరికి కూడా నేను ఇందాక చెప్పానే, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువును, మనకి చదువునిచ్చిన విద్యా సంస్థను, వీటేటిని మర్చిపోవద్దు. మీ తాతలు, మీ ముత్తాతలు వాళ్ళందరూ చేసిన మంచి పనులు మీ పెద్దవాళ్ళ ద్వారా తెచ్చుకోండి. పిల్లలు కొంత సమయం తల్లిదండ్రులతో గడపండి. దయచేసి ప్రతిరోజు కొంత సమయం అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ ఉంటే వాళ్ళతో గడపండి. రెండోది అమ్మ నాన్న కూడా చెప్తాను, మీరు కూడా దయచేసి పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. కొంతమంది తల్లిదండ్రులేమో టీవీ చూస్తున్నారు, పిల్లకాయలేమో ఇంకేమో చూస్తున్నారు. ఆ పరిస్థితి ఉండకూడదు. పిల్లలతో సమయం గడపాలి. వాళ్ళకి విద్యా బుద్ధులు పాఠశాలలు నేర్పిస్తాయి. దాంతోపాటు బుద్ధులు మనం నేర్పించాలి. వాళ్ళ విద్యను నేర్పిస్తే ఇది కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల యొక్క అలవాటు. తల్లిదండ్రులు కూడా ఈ బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది. చాలా దగ్గర చూస్తున్నాం, అందరూ టీవీలకు బానిసలైపోతున్నారు. టీవీ లేకపోతే ఇది మన గూగుల్ చూడడం తప్పులేదు, కానీ గూగుల్ సొంత ఆలోచనలు మానేయకూడదు. మెదడుకు మేత ఉండాలి, దానికి పొదులు ఉండాలి. ఎప్పుడు అది వదిలిపెట్టి అంతా గూగుల్ అడిగితే కొంత దూరం అయిన తర్వాత ఇక్కడి నుంచి మగరాజపురం నుంచి సూర్యరావుపేట ఎంత దూరం అంటే గూగుల్ చూస్తాడు. అంతవరకు పర్వాలే. కొద్ది రోజు జరిగిందనుకోండి, మీ ఆవిడ పేరు ఏంటంటే గూగుల్ చూస్తాడు. స్వయం మేధస్సు పోతుంది కృత్రిమమైన ఈ ఆలోచనతో. అందుకని సొంత మేధస్సుకు తిరిగి పేటలు చెప్పండి. మన ఋషుల గురించి, మన పాండిత్యాన్ని గురించి, మన పెద్దలు చూపించిన మార్గం గురించి, మీ తాత, మీ ముత్తాత ఎలా పనిచేశాడో, ఎలా పేరు తెచ్చుకున్నాడో, ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో వాటిని కూడా గుర్తు చేసుకోండి. పిల్లలకి వాటి గురించి చెప్పండి అని నేను దయచేసి అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. దారి తప్పకుండా మంచి మార్గంలో ముందుకు వెళ్ళే విధంగా, మంచి ఆలోచనలతో ప్రశాంతంగా జీవించే విధంగా, సుఖశాంతులతో రాష్ట్రాలు, దేశాలు వర్ధిల్లే విధంగా ఆ వ్యవస్థకు మనందరం కూడా భాగస్వాములు కావాలని వాడు. ఎందుకంటే పూర్వ విద్యార్థులు, పెద్దలు, వాళ్ళ యొక్క సమావేశం వాళ్ళందరూ కలుపుకోవడం, పాత జ్ఞాపకాలు అలవాటు చేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది. నేను చదువుకున్నప్పుడు, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, అప్పుడు జరిపిన ఉద్యమాలు, అప్పుడు చేసిన మంచి పనులు, అప్పుడు చేసిన ఏమైనా పొరపాటు ఉంటే ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని జీవితంలో మిగతా వాళ్ళకి వాటిని షేర్ చేస్తూ, మిగతా వాళ్ళకి వాళ్ళకి తెలియజేస్తూ మనందరం కలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా మనం చేస్తూ, మీ అందరికీ సిద్ధార్థ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులందరికీ ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు అందజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్.